ఈ చిన్న పిల్లేంటి నాకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ వెళ్తుంది. ఈ విషయం వెంటనే మనోహర్‌కి చెప్పాలి అని రణవీర్ వెంటనే మనోహర్‌కి ఫోన్ చేస్తాడు. చూడు రణవీర్, నేను చెప్పేది ఫస్ట్ విను అని మనోహరి అంటే, అది కాదు ఆ చిన్న అరుంధతి ఉంది కదా, తన గురించి ఒక విషయం చెప్పాలి అని రణవీర్ అంటాడు. లేదు, ముందు నేను చెప్పేది విను, ఈ రోజు రాత్రికి మనం ఒక ప్లాన్ చేస్తున్నాం అని రణవీర్ చెప్పేది వినకుండా మనోహరి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. ఏంటి, మళ్ళీ ఈ రాత్రికే ఇంకో ప్లానా అని రణవీర్ అంటే, అవును మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని మనోహరి చెప్తుంది. సరే నేను చెప్పేది విను. ఆ చిన్న అరుంధతి అని రణవీర్ చెప్తూ ఉంటే మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి మనోహరి, నేను చెప్పేది అసలు వినట్లేదేంటి అని రణవీర్ అనుకుంటాడు. మనోహరి వైట్ శారీ కట్టుకొని మంచిగా రెడీ అయి ఉంటుంది. అప్పుడే చెంబ అక్కడికి వచ్చి, చాలా బాగుంది మనోహరి, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు బాగి కూతురు బర్త్డేకి నీ నువ్వు టిప్ టాప్ గా రెడీ అయిపోయావు. బాగీని గెంటేస్తానని చెప్పిన దానివి నువ్వేంటి ఇలా రెడీ అయిపోయావు అని చెంబ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే జరగని ఫంక్షన్ లో అందరి ముందు నేను హైలైట్ అయిపోయి బాగీని బయటికి గెంటేయడం కోసమే ఇలా రెడీ అయ్యాను అని మనోహరి అంటుంది. షాపింగ్ మాల్లో ఆల్రెడీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది కదా, ఇప్పుడేం చేయబోతున్నావు? రణవీర్ కూడా నేనేం చేయలేనంటూ చేతులెత్తేశాడు కదా అని చెంబ అంటుంది. ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నది రణవీర్ కాదు అని మనోహరి అంటే, కొంపతీసి నన్ను వాడుకుంటున్నావా అని చెంబ అంటుంది. నువ్వు కూడా కాదు, ఆ హాస్టల్ వార్డెన్ ఇప్పుడు వస్తుంది, బాగీని బయటికి గెట్టించేస్తుంది అని మనోహరి అంటుంది. ఏంటి హాస్టల్ వార్డెనా? తను ఇంకా నీ గురించిన నిజాలు చెప్పమంటే చెప్తుంది కానీ బాగీని ఎందుకు గెంటేస్తుంది అని చెంబ అంటుంది. దీనికి అంకురార్పణ ఆశ్రమం నుండి మొదలైంది అని మనోహరి చెప్తూ ఉంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. రణవీర్ రౌడీలను తీసుకువచ్చి పిల్లలందరినీ పీకలపై కత్తిపెట్టి ఉంటాడు. ప్లీజ్ అంకుల్ చంపొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్ అని వేడుకుంటూ ఉంటారు పిల్లలు. చూడు వార్డెన్, వీళ్ళందరినీ నోరు మూయమని చెప్పు, సౌండ్ వచ్చిందా వీళ్ళ ప్రాణాలు పోతాయి అని రణవీర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, పిల్లలు మీరేమి కంగారు పడకండి, నేను రాజుగారు ఉన్నాము, మీకేమీ కాదు అని వార్డెన్ చెప్తూ ఉంటుంది. అరే పిల్లల్ని భలే సైలెంట్ చేసేసావే, భలే స్ట్రిక్ట్ గా పెంచుతున్నావు అని రణవీర్ అంటే, ఒక మనోహర్ని తప్పించి అందరినీ మంచిగానే పెంచాను, ఆ మనోహరియే నా మాట వినలేదు అని వార్డెన్ అంటుంది. ఆ మనోహరి నీ మాట ఏంటి, కట్టుకున్న నా మాటే వినలేదు, ఆ పుట్టించిన ఆ దేవుని మాట కూడా వినదు అని రణవీర్ అంటాడు. ఇప్పుడు ఆ రణవీర్ మళ్ళీ నాతో ఏం కుట్ర చేయించడానికి నిన్ను పంపించింది అని వార్డెన్ అంటుంది. ఒక పిల్లుంది, ఆ పిల్లకి ఒక తల్లి ఉంది, వాళ్ళిద్దరిని కలపాలి అని రణవీర్ చెప్తూ ఉంటే, ఎవరా పిల్ల తల్లి అని రాజుగారు అంటారు. ఒరేయ్ ముసలోడా, చెప్తాను కదా, ఎందుకురా అంత తొందర, అది ఎవరూ కాదు, ఆ బాగి చిన్నపిల్ల అరుంధతి, వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లన్న విషయం నువ్విప్పుడు అమరేంద్రకి నిజం చెప్పేయాలి, ఆధారాలతో సహా ప్రూవ్ చేసి చూపించాలి అని రణవీర్ అంటాడు. అమరేంద్రకి గతం గుర్తుకు చేస్తే ప్రాణాపాయం అని చెప్పారు కదా, నా వల్ల కాదు అని వార్డెన్ అంటుంది. నువ్విప్పుడు ఈ పని చేయకపోతే ఈ పిల్లలందరి ప్రాణాలు పోతాయి అని రణవీర్ వార్నింగ్ ఇస్తాడు. సరే నువ్వు చెప్పినట్లు చేస్తాను, దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది, రాజుగారు మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని సరస్వతి వార్డెన్ చెప్తుంది. అక్కడ అమరేంద్ర ఆ పిల్ల అరుంధతి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాడు, రా వెళ్దాం అని రణవీర్ అంటాడు. ఏంటి మహర్షి, ఈ రాత్రికి చిత్ర విచిత్రాలు జరుగుతాయని చెప్పావు కదా అని గుప్తా గారు అంటే, అవునని నారదుడు చెప్తాడు. అప్పుడే చెంబ అక్కడికి వచ్చి జ్యూస్ గ్లాసులు పట్టుకొని నిలబడి ఉంటుంది. అప్పుడే నారదుడు గుప్తా గారు మంత్రాలతో చెరొక గ్లాస్ తాగుతూ ఉంటారు. అరే ఇందాకే కదా నా ట్రేలో 2 గ్లాసులు ఉండాలి, వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా, చుట్టూ ఎవరు మనుషులు కనిపించట్లేదే, అయ్యో ఏం జరుగుతుంది ఇక్కడ అని చెంబ అనుకుంటూ టెన్షన్ పడుతూ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతుంది. పానీయము బహు రుచిగా ఉంది అంటూ నారదుడు గుప్తా గారు తాగుతూ ఉంటారు. తర్వాత అమర్ సూటు బూటు వేసుకొని ఫంక్షన్ మధ్యలో వచ్చి నిలబడి ఉంటాడు. సార్ మీరు ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు సార్ అని రాథోడ్ అంటాడు. రాథోడ్ వీళ్ళంతా అని అమర్ అంటాడు. మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ సార్ అని రాథోడ్ అంటాడు. అంటే వీళ్ళందరూ నా వెల్ విషర్సా, మరి నాకేమీ గుర్తు లేదు, వీళ్ళంతా ఎవరూ కూడా నాకు గుర్తు రావటం లేదు అని అమర్ అంటాడు. సార్ మెల్లమెల్లగా మీకు గతం అంతా గుర్తుకు వస్తుంది, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి సార్ అని రాథోడ్ అంటాడు. నా ముందు చాలా ప్రశ్నలున్నాయి రాథోడ్, నేను తెలుసుకోవాలి కానీ ఏమీ గుర్తు రావడం లేదు అని అమర్ అంటే, సార్ మీకు గతం త్వరలోనే గుర్తుకు వస్తుంది, అప్పుడు మీ కళ్ళ ముందుగా ఉండేది మీ శత్రువులే అని రాథోడ్ అంటే, ఎవరా శత్రువులు, బాగి కూడా ఇదే చెప్పింది, మరి నేను తెలుసుకోవాలి కదా, చెప్పు రాథోడ్ అని అమర్ అంటాడు. సార్ కాస్త ఓపిక పట్టండి సార్, మీకు ముందు గతం గుర్తుకు రావాలి అని రాథోడ్ నచ్చజెప్తూ ఉంటాడు. సార్ అదిగోండి సార్ మిస్సమ్మ గారు వస్తున్నారు అని రాథోడ్ చెప్తూ ఉంటే అమర్ కళ్ళార్పకుండా వస్తున్న బాగి వైపే చూస్తూ ఉంటాడు.
తర్వాత భాగ్య వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి సార్ మిస్సమ్మ వైపు కళ్ళార్పకుండా చూస్తున్నారు? చాలా బాగున్నారు కదా!" అని రాథోడ్ అంటే, "రాథోడ్ ఏంటా మాటలు?" అని అమర్ అంటాడు. తర్వాత మనోహరి బయటికి వస్తుంది. "అదిగోండి సార్ మనోహరి గారు కూడా వస్తున్నారు" అని రాథోడ్ చెప్పడంతో అమర్ మొహం తిప్పుకుంటూ ఉంటాడు. "సార్ మనోహరి గారి కంటే మిస్సమ్మ గారే చాలా బాగున్నారు కదా సార్! అందుకే మీరు మిస్సమ్మ గారి వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు కదా!" అని రాథోడ్ అంటే, "రాథోడ్ ఏం మాట్లాడుతున్నావు? నేను క్యాజువల్ గానే చూసానంతే" అని అమర్ అంటాడు. "సారీ సార్ మీరు మిస్సమ్మనే చూస్తూ ఉంటే" అని రాథోడ్ అంటే, "అంటే నాకు అంత స్పెషల్ ఏం లేదు రాథోడ్" అని అమర్ అంటాడు. "సార్ నిజం చెప్పండి మిస్సమ్మ అంటే మీకు అస్సలు స్పెషల్ కాదా?" అని రాథోడ్ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. రాథోడ్ అని అమర్ కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే ఎవరో రాథోడ్‌ని పిలవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. "ఆగు బాగి ఏంటి నన్ను డామినేట్ చేద్దామని ఇంత బాగా రెడీ అయ్యి వచ్చావా? అయినా నాకంటే ముందుగా అమర్ దగ్గరికి వెళ్లి మార్కులు కొట్టేద్దామని చూస్తున్నావా?" అని మనోహరి అంటుంది. "నీతో నాకు పోటీ ఏంటి? నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది" అని భాగ్య అంటుంది. "ఏంటి ఎక్కడి నుండి వచ్చింది ఓవర్ కాన్ఫిడెన్స్" అని మనోహరి అంటే, "నేను నీలా రంగులు మార్చే ఊసరవెల్లిని కాదు. నాపై నాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. నేనే గెలుస్తాను. నువ్వు నన్నేమి చేయలేవు" అని భాగ్య వార్నింగ్ ఇస్తుంది. "చూడు ఈ రోజు రాత్రికి ఇప్పుడిక్కడ నేను నిన్నేం చేస్తున్నానో తెలుసా?" అని మనోహరి అంటే, "నువ్వు నన్నేమి చేయలేవని చెప్తున్నా కదా" అని భాగ్య అంటుంది. "నిన్ను 5 ఏళ్లు అరణ్యవాసానికి పంపించిన దాన్ని నేనేమి చేయలేనా?" అని మనోహరి అంటుంది. "అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు చేసిన తర్వాతే పట్టాభిషేకం జరుగుతుందని పాండవులు నిరూపించారు కదా! నీకు ఇంకా అర్థం కాలేదా?" అని భాగ్య అంటుంది. "నిన్ను నువ్వు పాండవులతో పోల్చుకుంటున్నావా? ఇక్కడికి వార్డెన్ వస్తుంది. నీ గురించిన బయోగ్రఫీ మొత్తం బయట పెడుతుంది" అని మనోహరి అంటే, "వార్డెన్ మేడంని నేనే పిలిచాను. ఆవిడ వస్తే నా బయోగ్రఫీ బయట పెట్టడమేంటి" అని భాగి అంటుంది. "అవును. నీ గురించిన బండారం మొత్తం కూడా అమర్‌కి చెప్పేయమని చెప్పాను. నువ్వు పిలిస్తే నేను బెదిరించాను. నీ గురించిన మొత్తం నిజం ఆవిడ ఇక్కడికి వచ్చి అమర్‌కి చెప్తుంది" అని అన్ అంటే అమర్‌కి తన గురించి చెప్పడం అని మనోహరి అంటుంది. "అలా చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం" అని భాగి అంటే, "వద్దు మనోహరి" అని భాగి అంటే, "అయితే నిజం చెప్పొద్దని వార్డెన్‌కి నువ్వే చెప్పు" అని మనోహరి చెప్తుంది. ఇంకా రణవీర్, వార్డెన్ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. "చూడు వార్డెన్ నేను చెప్పింది చెప్పినట్లు చేయాలి. లేదంటే ఆశ్రమంలో పిల్లలు ఒక్కరు కూడా బ్రతకరు. నేను చెప్పింది బాగా గుర్తుంది కదా! మేనేజ్ చెయ్యి" అంటూ రణవీర్ మళ్ళీ బయటికి వెళ్తాడు. అదిగో వార్డెన్ లోపలికి వస్తుంది. "నువ్వు వార్డెన్ దగ్గరికి వెళ్లి వెళ్ళొద్దని చెప్పుకుంటావా? లేదంటే అమర్ దగ్గరికి వెళ్తావా? నీ ఇష్టం నువ్వే నిర్ణయించుకో" అని మనోహరి అంటుంది. "చూడు మనోహరి నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు" అని భాగ్య అంటూ ఉంటుంది. "కానీ నువ్వేం చేయలేవు. ఎందుకంటే నీకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. వెళ్ళు వార్డెన్ దగ్గరికి వెళ్తావా? లేకుంటే అమర్ దగ్గరికి వెళ్తావా?" అని మనోహరి అడగడంతో ఇక భాగి వార్డెన్ దగ్గరికి వెళ్తుంది. మనోహరి అమర్ దగ్గరికి వెళ్లి "హాయ్ అమర్" అని అంటూ ఉంటుంది. అమర్ చుట్టూ వెతుకుతూ ఉంటాడు. "ఎవరిని వెతుకుతున్నావు?" అని మనోహరి అంటే, "భాగ్య ఎక్కడా కనిపించట్లేదే" అని అమర్ అంటూ ఉంటాడు. "తను ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇంతకీ నేను ఈ శారీలో ఎలా ఉన్నాను? నువ్వు సెలెక్ట్ చేసిందే కదా" అని మనోహరి అంటే, "నీ శారీ నేను సెలెక్ట్ చేయలేదు. నేను భాగ్యకి డ్రెస్ సెలెక్ట్ చేశాను. భాగ్య నీకు శారీ సెలెక్ట్ చేసింది" అని అమర్ చెప్తూ ఉంటాడు. "అదేంటి అమర్ నువ్వు భాగ్యకి డ్రెస్ సెలెక్ట్ చేయడం ఏంటి?" అని మనోహరి అంటే, "నేను సెలెక్ట్ చేసింది భాగ్యకి నచ్చింది. భాగ్య సెలెక్ట్ చేసింది నీకు నచ్చింది. నచ్చడం ఇంపార్టెంట్ కానీ ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి" అని అమర్ అంటూ ఉంటాడు. "నేను నీ లవర్‌ని అమర్" అని మనోహరి అంటే, "చూడు నువ్వు నా లవర్‌వో కాదో నాకు గుర్తుకు లేదు కానీ భాగి కేవలం కేర్ టేకర్ మాత్రమే కాదు ఈ ఇంటి మనిషి" అని అమర్ చెప్తూ ఉంటాడు. "ఒసేయ్ భాగి నన్ను ఇలా దెబ్బ కొట్టావేంటే ఈరోజు నువ్వయిపోయావే" అని మనోహరి మండిపడుతూ ఉంటుంది. "నమస్తే మేడం వచ్చినందుకు థాంక్స్. మనోహరి మిమ్మల్ని బెదిరిస్తోందా?" అని భాగి అడుగుతూ ఉంటే, "అవునమ్మా రౌడీలని తీసుకొచ్చి పిల్లలందరిని చంపేస్తానని బెదిరించారు. నిజం చెప్పకపోతే అదే చేస్తారంట" అని వార్డెన్ చెప్పడంతో భాగి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. తర్వాత రణవీర్ వేరొక డ్రెస్ వేసుకొని రావడంతో మనోహరి పక్కకు లాక్కొని వచ్చి, "ఏంటి ఈరోజు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది కదా!" అని అడుగుతూ ఉంటుంది. "పక్కా జరుగుతుంది. నేను మొత్తం అన్నీ అరేంజ్ చేశాను. మన వాళ్ళు ఆశ్రమంలోనే ఉన్నారు" అని రణవీర్ చెప్తాడు. భాగి ముందే సరస్వతి వార్డెన్‌తో మాట్లాడుతుంది.